హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్ మండలంలోని పెదగోల్కొండ దగ్గర అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గంజాయి తరలింపును అధికారులు అడ్డుకున్నారు. పెద్దంబర్పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్ను వెంబడించి 800 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. దీన్ని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బోరబండకు చెందిన అంజనీ దూబే, ఉత్తమ్ కుమార్ ఒక పక్క సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ మరో పక్క గంజాయి విక్రయాలు చేపట్టారు. భూదేవి నగర్ లో గంజాయి విక్రయిస్తూ వారు అల్వాల్ పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెటిక శంషాబాద్ లోని పెదగోల్కొండ దగ్గర కంటైనర్ వెంబడించి దాదాపుగా 800 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇటు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అల్వాల్లో కూడా 4 కిలోల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు తెలంగాణ గవర్నమెంట్ చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటా ఉంది. గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాలు ఏవైనా కానీ వాటిని పట్టుకోవడం, సీజ్ చేయడం, నిందితులను అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగిపోతున్న పరిస్థితులు. అయినా కానీ ఎప్పటికప్పుడు ఈ అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. వీటికి సంబంధించిన క్రయ విక్రయాలు జరుగుతున్న పరిస్థితులు, ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గంజాయి డ్రగ్స్ కూడా పోలీసులు ఎక్కువ కాలం మోపుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ గంజాయిని అలాగే డ్రగ్స్ ను ఇప్పటికే పట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా సమాచారం ఉంటే కనుక సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి మరి ఈ డ్రగ్స్ అలాగే గంజాయిని పట్టుకుంటున్నటువంటి అంశాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్ పైన భారీగా గంజాయిని ఇటు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి తరలి వెళ్తున్న సమాచారం మేరకు ఈ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించినటువంటి సందర్భం కూడా ఈ తనిఖీలో భాగంగా ఒక కంటైనర్ లో సుమారుగా 800 కిలోల గంజాయిని తరలిస్తున్నటువంటి వైనం వెలుగుతుంది. సో దీంతో కంటైనర్ సీజ్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం ఆ కంటైనర్ ను తమ ఆధీనంలో ఉంచుతున్నారు. మరోవైపు కంటైనర్ ఓపెన్ చేసి చూడగా అందులో 800 కిలోల గంజాయి పట్టుబడింది. ఇదంతా కూడా సుమారుగా 3 కోట్ల వరకు విలువ ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకు గంజాయి తరలి వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఒడిశా నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేకమైన నిఘా ఉంచారు. ఆ కంటైనర్ లో గంజాయి వస్తున్న సమాచారం మేరకు ఆ నిఘా ఉంచడంతో ఆ కంటైనర్ కూడా ఫాలో అయినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ స్మగ్లర్లు కూడా గంజాయి తరలించేటప్పుడు సినిమా లెవెల్లో గంజాయిని తరలించినట్టుగా తెలుస్తోంది. ముందుగా కంటైనర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కంటైనర్ ముందు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఒక ఎస్కార్ట్ గా ముందు బయలుదేరేటువంటి సందర్భం కూడా ఉంది. ఎక్కడైనా పోలీసులు తనిఖీలు ఉంటే మాత్రం ఆ కంటైనర్ ను అక్కడే ఆపడం లాంటివి కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఇక పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్ మీద ఈ కంటైనర్ ను పట్టుకున్నారు. ఆ కంటైనర్ ఓపెన్ చేస్తుంటే అందులో ప్యాకెట్ రూపంలో ఉన్నటువంటి 800 కిలోల గంజాయిని పట్టుకున్న సందర్భం కూడా ఉంది. వీరంతా కూడా 5 నిందితులు మొత్తంగా ఈ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశం మీద ఈరోజు 11 గంటలకు మీడియాకు వివరాలు వెల్లడించారు.